ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో హై వోల్టేజ్ వారిని తలపిస్తోంది. నీ దమ్మేంటో నా దమ్మేంటో చూసుకుందామంటూ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. శేరిలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ సర్కిల్స్లో హై టెన్షన్ నెలకొంది. నిన్న అరికపూడి గాంధీ ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. అరికపూడికి గులాబీ కండువా కప్పి ఆయన ఇంటి ముందే పార్టీ జెండా ఎగరేస్తానంటూ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో అరికపూడి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక అటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. కౌశిక్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కౌశిక్ ఇంటి ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చీర గాజుల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. కేసీఆర్ ను చీర కట్టుకుని బస్ ఎక్కాలని రేవంత్ అనలేదా అని ప్రశ్నించారు కౌశిక్. ఇక 11 గంటలకు తన ఇంటికి రాకుంటే నీ ఇంటికి వస్తా బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అరికపూడి గాంధీ ప్రతి సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే కౌశిక్ రెడ్డి ఇంటికి తానే వెళ్తానన్నారు అరికపూడి గాంధీ. తన ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు అవసరం లేదన్నారు. నీ దమ్మేందో నా దమ్మేందో తేల్చుకుందామంటూ కౌంటర్ అటాక్ చేశారు అరికపూడి గాంధీ. మీ అందరికీ కూడా తెలుసు, గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ కూడా క్రమశిక్షణగా చక్కగా సమాధానం చెప్పా. నిన్ననే బీఆర్ఎస్ పార్టీలో ఒక చీడ పురుగు, ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేరి, గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ఇచ్చేటప్పుడు బాత్రూంలో నుంచి టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నారు, ఎవరికి టిక్కెట్ ఇవ్వట్లేదు అనే బ్రోకర్ వ్యక్తిగతంగా గాంధీ మీద ఆరోపణలు చేశాడు. గాంధీ 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా నిజాయితీగా, నీతిగా, క్రమశిక్షణగా అధికార పార్టీలో ఉండి కూడా ఎక్కడ డీవియేషన్ కాకుండా క్రమశిక్షణగా నడిచినటువంటి గాంధీ. మీ అందరు చూసారు, నేను తప్పు మాట్లాడితే కూడా మీకు కూడా తెలుస్తుంది. ఇంత క్రమశిక్షణగా నడుస్తున్నాండి. నేను ఆనాడు ఈనాడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు 7.5 లక్షల ఓటర్ల మనోభావాలు పెద్ద మనస్సుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 3 సార్లు ఈ శాసనసభకి నన్ను పంపించారంటే ఇదే నాకు గొప్ప వరం. నాకు ఎటువంటి కొత్త పదవులు కూడా అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో 3వ సారి కూడా విజయాన్ని ఇచ్చారు. ఆనాడు ఈనాడు కూడా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి ధ్యేయం. ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ డైలాగ్ వారిపై మరిన్ని డీటెయిల్స్ షరీఫ్ లైవ్ లో అందిస్తారు. షరీఫ్, ప్రస్తుతం గాంధీ ఇంటి దగ్గర సిచ్యువేషన్ ఏంటి? నుంచి పొలిటికల్ సర్క్యూట్ లో ఇదే మీరు ఇందాక చెప్పినట్టు అదే చర్చ సిద్ధం చేశారు. అరికపూడి గాంధీ చెప్పినటువంటి టైము 12 గంటలకు ఖచ్చితంగా నేను ఇక్కడ నుంచి బయలుదేరుతాను. 11 గంటలకు కౌశిక్ రెడ్డి వస్తానని చెప్పాడు. రాని పక్షంలో ఈ కార్లలోనే అక్కడికి వెళ్తాననేటువంటి విషయాన్ని అరికపూడి గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు. అందరూ కూడా ఫాలోవర్స్ చేస్తున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చేస్తున్నారు. రాని పక్షంలో ఈ కార్లలోనే అక్కడికి వెళ్తాననేటువంటి విషయాన్ని అరికపూడి గాంధీ చాలా స్పష్టంగా చెప్పారు. అందరూ కూడా ఫాలోవర్స్ చేరుకున్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు అందరూ కూడా చేరుకున్నారు, మహిళా కార్యకర్తలందరూ కూడా చేరుకున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. కొద్దిసేపటి కింద కార్యకర్తలతో అందరితో మాట్లాడిన తర్వాత అరికపూడి గాంధీ ఆయన నివాసంలోకి వెళ్లారు. ప్రధానంగా అరికపూడి గాంధీ ఒకటే చెప్తున్నారు, తనకి కేసీఆర్కి వ్యక్తిగతంగా ఏం లేదు, గౌరవప్రదంగానే నేను కేసీఆర్ని ఎప్పుడు కూడా భావిస్తా, బీఆర్ఎస్ పార్టీని కూడా అదే రకంగా నేను ప్రతిసారి కామెంట్ చేస్తా అనేటువంటి విషయాన్ని చెప్పారు. సీనియారిటీ ప్రకారం అడ్డొస్తోంది, కౌశిక్ రెడ్డి చేసినటువంటి వ్యాఖ్యలపైన తాను రెస్పాండ్ కావాలంటే అడ్డొస్తుంది, అయినప్పటికీ తను చేసినటువంటి వ్యాఖ్యలపైన నేను మాట్లాడాల్సి వస్తుంది అనేటువంటి మాటని అరికపూడి గాంధీ మాట్లాడారు. కౌశిక్ రెడ్డి ఒక పొలిటికల్ బ్రోకర్ అనేటువంటి విషయాన్ని ఆయన చాలా స్పష్టంగా మీడియా సమావేశం ఏర్పాటు చేసి మరి కౌశిక్ రెడ్డి
మోసం చేసే కాంగ్రెస్ పార్టీలోకి సీనియర్ లీడర్లను ఎమ్మెల్యేలు అందరినీ కూడా తీసుకొచ్చే ప్రయత్నం చేశారనేటువంటి విషయాన్ని చాలా క్లియర్గా అరకపూడి గాంధీ చెప్పారు. అరకపూడి గాంధీ ఉన్నారు, ఒకసారి మాట్లాడదాం. సార్, టైం అవుతుంది. కౌశిక్ రెడ్డి 11 గంటలకు వస్తా అని చెప్పారు. నెక్స్ట్ ఏంటి? 11 గంటలకు వస్తా అన్నాడు కదా, 11 గంటలకు వస్తా అన్నాడు కదా. ట్రాఫిక్ 10 నిమిషాలు అటు ఇటు మనం చూడాలి కదా, చూద్దాం, వేచి చూద్దాం, లేకపోతే మనం బయలుదేరుదాం. ఇంకోటి ఆయన ఏం చెప్తుండంటే, నేను మీడియా సమావేశం పెడుతున్నా, మీరు అన్నటువంటి చాలా విషయాలకు నేను క్లారిటీ ఇస్తా అనేటువంటి అంశం చెప్తున్నారు. నెక్స్ట్ మీరేం వారి మనోభావాలకు తగ్గట్టు మన సమాధానం. వాడికి మేనస్ లేదు. చీరగాజుల గురించి మాట్లాడాడంటే వాడు మనిషే కాదు. వాడు ఆది మానవుడి రోజుల్లో ఉన్న మాట్లాడా, ఇవాళ మాట్లాడాడు అనేది సమాజం సిగ్గుపడేది. ఖచ్చితంగా మీరు వెళ్తారా కౌశిక్ రెడ్డి? వాడు ఆది మానవుడి రోజుల్లో ఉన్న మాట్లాడా, ఇవాళ మాట్లాడాడు అనేది సమాజం సిగ్గుపడే విధంగా మాట్లాడాడు. ఖచ్చితంగా మీరు వెళ్తారా? 100% వెళ్తా. పోలీసులు వచ్చారు, వెళ్ళనీయమని చెప్పి 100% వెళ్తా. రైట్. ఆయన ఆయన చెప్పిన టైం ప్రకారం ఖచ్చితంగా నేను వెళ్తానైతే అరకపూడి గాంధీ చాలా క్లియర్గా చెప్తున్నారు. ఇక్కడ చూడొచ్చు, కార్లను ఆసేపటి క్రితమే కార్లన్నింటినీ కూడా పెట్టమని చెప్పి పెట్టడంతో వస్తూ కంటిన్యూ అవుతుంది. ఆయన పోలీసులకు కూడా సిన్సియర్గా అప్పీల్ చేశారు. ఇది కేవలం వ్యక్తిగతంగా నాకు పౌడి కౌశిక్ రెడ్డికి సంబంధించినటువంటి ఘటన మాత్రమే. సో దీనిపైన పోలీసులు ఉండాల్సినటువంటి అవసరం లేదు అనేటువంటి విషయాన్ని అయితే అరకపూడి గాంధీ చాలా క్లియర్గా చెప్పారు. ఒకసారి వెళ్దాం. ఆల్రెడీ పోలీసులు కూడా వచ్చి ఉన్నారు కాబట్టి, కింద ఏసీపీ ఉన్నారు, సంబంధించినటువంటి సర్కిల్ ఇన్స్పెక్టర్స్ అందరూ కూడా ఉన్నారు కాబట్టి వాళ్ళతో మాట్లాడతామనేటువంటి అంశాన్ని పోలీసులు చెప్పి ఇక్కడికి వచ్చారు. ఒకసారి మనం చూడొచ్చు, గాంధీతో పాటు వాళ్ళ ఫాలోవర్స్ అంతా కూడా ఆయన వెంటనే వెళ్తున్నారు. గాంధీ ముందుకు నడుచుకుంటున్నటువంటి వెళ్తున్నటువంటి దృశ్యాలు మనం చూడొచ్చు. ఇందాక మనతో మాట్లాడుతూ కూడా ఆయన చాలా క్లియర్గా చెప్పారు, కౌశిక్ రెడ్డి 11 అయింది సమయం, ట్రాఫిక్ ఉంటే మరో 10 నిమిషాలు ఎగ్జామ్షన్ చేయొచ్చు, 10 నిమిషాల తర్వాత వస్తారా, 15 నిమిషాల తర్వాత వస్తారా అనేటువంటి విషయాన్ని కూడా ఆయన కామెంట్ చేశారు. రాని పక్షంలో ఖచ్చితంగా నేను వెళ్తాను, 12 గంటలకి ఖచ్చితంగా వెళ్తాననేటువంటి విషయాన్ని చెప్పారు. దాంతోపాటు ఆయన మరొక అంశాన్ని కూడా లేవనెత్తారు. నిన్న మీడియా సమావేశంలో పాడి కౌశిక్ రెడ్డి చూపించినటువంటి చీరలు, గాజులకు సంబంధించి కూడా మహిళలకు కించపరిచే విధంగా ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదనేటువంటి అంశాన్ని కూడా ప్రస్తుతానికైతే అరకపూడి గాంధీ చెప్తున్నారు. ఒకసారి మీడియాతో ఇంటరాక్ట్ అవ్వడానికి మరొకసారి ఎమ్మెల్యే చూస్తున్నారు. సో ఎమ్మెల్యేలు పాడి కౌశిక్ రెడ్డి, అరికపూడి గాంధీ మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది. సవాళ్లు ప్రతి సవాళ్లతో హై వోల్టేజ్ వారిని తలపిస్తోంది. నీ దమ్మేంటో నా దమ్మేంటో చూసుకుందామంటూ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలుతున్నాయి. షేరిలింగంపల్లి ఎమ్మెల్యే పీఏసీ చైర్మన్ అరికపూడి గాంధీ సవాళ్లు ప్రతి సవాళ్లతో పొలిటికల్ సర్కిల్స్ లో హై టెన్షన్ నెలకొంది. నిన్న అరికపూడి గాంధీ ఇంటికొచ్చి బీఆర్ఎస్ కండువా కప్పుతానంటూ పాడి కౌశిక్ రెడ్డి సవాల్ చేశారు. అరికపూడికి గులాబీ కండువా కప్పి ఆయన ఇంటి ముందే పార్టీ జెండా ఎగరేస్తానంటూ సవాల్ చేశారు. కౌశిక్ రెడ్డి వ్యాఖ్యలతో అరికపూడి ఇంటి దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. ఇక అటు ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ఇంటి దగ్గర హై టెన్షన్ నెలకొంది. కౌశిక్ ఇంటి ముందు పోలీసులు భారీగా మోహరించారు. కౌశిక్ రెడ్డిని హౌస్ అరెస్ట్ చేశారు. దీంతో కౌశిక్ ఇంటి ముందు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. చీర గాజుల అంశాన్ని డైవర్ట్ చేస్తున్నారని ఫైరయ్యారు పాడి కౌశిక్ రెడ్డి. కేసీఆర్ను చీర కట్టుకుని బస్ ఎక్కాలని రేవంత్ అనలేదా అని ప్రశ్నించారు కౌశిక్.
ఇక 11 గంటలకు తన ఇంటికి రాకుంటే నీ ఇంటికి వస్తా అంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి అరికపూడి గాంధీ ప్రతి సవాల్ విసిరారు. కౌశిక్ రెడ్డి సవాల్ను స్వీకరిస్తున్నానని చెప్పారు. 11 గంటల వరకు కౌశిక్ రెడ్డి తన ఇంటికి రాకుంటే కౌశిక్ రెడ్డి ఇంటికి తానే వెళ్తానన్నారు అరికపూడి గాంధీ. తన ఇంటి దగ్గర పోలీసు బందోబస్తు అవసరం లేదన్నారు. నీ దమ్మేందో నా దమ్మేందో తేల్చుకుందామంటూ కౌంటర్ అటాక్ చేశారు అరికపూడి గాంధీ. మీ అందరికీ కూడా తెలుసు, గత 3-4 రోజులుగా జరుగుతున్నటువంటి పరిణామాలన్నిటికీ కూడా క్రమశిక్షణగా చక్కగా సమాధానం చెప్పా. నిన్ననే బీఆర్ఎస్ పార్టీలో ఒక చీడ పురుగు, ఒక కాంగ్రెస్ పార్టీ నుంచి బీఆర్ఎస్ పార్టీలో కొత్తగా చేరి గతంలో కూడా కాంగ్రెస్ పార్టీలో టిక్కెట్లు ఇచ్చేటప్పుడు బాత్రూంలో నుంచి టీఆర్ఎస్ పార్టీ అధినాయకత్వానికి ఎవరికి టిక్కెట్లు ఇస్తున్నారు, ఎవరికి టిక్కెట్ ఇవ్వట్లేదు అనే బ్రోకర్ వ్యక్తిగతంగా గాంధీ మీద ఆరోపణలు చేశాడు. గాంధీ 10 సంవత్సరాలుగా శాసనసభ్యుడిగా నిజాయితీగా, నీతిగా, క్రమశిక్షణగా అధికార పార్టీలో ఉండి కూడా ఎక్కడ డీవియేషన్ కాకుండా క్రమశిక్షణగా నడిచినటువంటి గాంధీ. మీ అందరు చూశారు, నేను తప్పు మాట్లాడితే కూడా మీకు కూడా తెలుస్తుంది. ఇంత క్రమశిక్షణగా నడుస్తున్నాండి. నేను ఆనాడు ఈనాడు నాకు ఇచ్చిన వరం ఏంటంటే, నా కాన్స్టిట్యున్సీ ప్రజలు 7.5 లక్షల ఓటర్ల మనోభావాలు పెద్ద మనస్సుతో ప్రత్యక్షంగా పరోక్షంగా 3 సార్లు ఈ శాసనసభకి నన్ను పంపించారంటే ఇదే నాకు గొప్ప వరం. నాకు ఎటువంటి కొత్త పదవులు కూడా అవసరం లేదు. అటువంటి పరిస్థితుల్లో 3వ సారి కూడా విజయాన్ని ఇచ్చారు. ఆనాడు ఈనాడు కూడా కాన్స్టిట్యున్సీ అభివృద్ధి